హలో ఎవ్రీవన్. ఈ రోజు మనము సైడెక్స్ సొల్యూషన్ ఎలా యూజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దామండి. సైడెక్స్ సొల్యూషన్ ఎలా యూజ్ చేయాలి, వేటికి మనం వాడొచ్చు, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, డైరెక్షన్స్ టు యూజ్ ఇట్ అనేది మనం ఒకసారి చిన్న వీడియో నుంచి మనము చూద్దాము. సో సైడెక్స్ సొల్యూషన్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ రాసింది కదండి, గ్లూటరాల్డిహైడ్ సొల్యూషన్. సో మన దగ్గర స్టోర్లో అవైలబుల్ ఉన్న సొల్యూషన్ 2%. సో 2% సైడెక్స్ ఆర్ 2% గ్లూటరాల్డిహైడ్ సొల్యూషన్ ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. 5 లీటర్స్ అవైలబిలిటీ ఉంటుంది. దీని మీద మనకి ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చుంటారు. సో ఎలా యూజ్ చేయాలి అండ్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అండ్ డైరెక్షన్స్ టు యూజ్ ఇట్ అండ్ ప్రికాషన్స్ అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఆల్రెడీ. సో ఒకసారి మనం ఇది చూద్దామండి. ఏరియాస్ ఆఫ్ అప్లికేషన్. సో ఐడియలీ దిస్ కెన్ బి యూస్డ్ ఫర్ డిస్ఇన్ఫెక్షన్ అండ్ స్టెరిలైజేషన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్ మేడ్ ఆఫ్ మెటల్స్ కానీ, గ్లాసెస్ కానీ, ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్, సెరామిక్ ఉన్న వస్తువులు కానీ, రబ్బర్ ఆర్ ప్లాస్టిక్, రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్స్, ఎస్పెషల్లీ ఓటీ ఇన్స్ట్రుమెంట్స్కి అండ్ స్కోప్స్కి కానీ, అండ్ ప్లాస్టిక్ లైక్ ఏదైతే మనము ఆటోక్లేవ్ చేయలేమో లైక్ హీట్ రెసిస్టెంట్ ఉన్న ఆబ్జెక్ట్స్ అంతా కూడా మనము సైడెక్స్ సొల్యూషన్ ఆర్ గ్లూటరాల్డిహైడ్ సొల్యూషన్ ద్వారా డిస్ఇన్ఫెక్షన్ అనేది మనం చేయొచ్చు. వెంటిలేటర్ ట్యూబింగ్స్ కానీ, యూజువలీ ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్ అంతా కూడా డిస్పోజబుల్, సింగిల్ యూసేజ్ ఉంటుంది. ఒకవేళ దాన్ని రీయూజ్ చేయాలి బికాస్ సప్లైస్ లేవు అలా అనుకున్నప్పుడు రీయూజ్ చేయాలి అని అంటే, సో వాట్ ఈస్ ద ప్రొసీజర్? సో దీనిపైన మనకి యాక్టివేటర్ ఉంది. సో ఈ యాక్టివేటర్ ఖచ్చితంగా మనం ఇందులో యాడ్ చేయాలి. సో యాక్టివేటర్ యాడ్ చేయకుండా మనం డైరెక్ట్గా ఇదే సొల్యూషన్ తీసుకొని మనము ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ట్యూబింగ్స్ కానీ మనము డిస్ఇన్ఫెక్ట్ చేస్తే దేర్ ఇస్ నో యూస్. ఖచ్చితంగా ఈ యాక్టివేటర్, దీంతో పాటు వచ్చే యాక్టివేటర్ మనము ఇందులో యాడ్ చేయాలి. సో యాక్టివేటర్ మీద కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఇచ్చారు. సో చూడండి, యాక్టివేటర్లో గ్లూటరాల్డిహైడ్ 2.45% అని ఉంది ఇక్కడ. సో అట్ ద సేమ్ టైం ఏం చేయాలి, డైరెక్షన్స్ ఫర్ యూజ్ ఏంటి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. సో యూజువలీ ఇందులో ఉన్న కొన్నిసార్లు ఇది పౌడర్ ఫామ్ దొరుకుతుంది, లిక్విడ్ ఫామ్ దొరుకుతుంది. సో ఇందులో ఉన్నది మనము ఓపెన్ చేసి ఈ బాటిల్లో మనము మొత్తం అంతా సొల్యూషన్ అంతా, ఈ యాక్టివేటర్ గ్లూటరాల్డిహైడ్ యాక్టివేటర్ అంతా కూడా ఇందులో మనము మిక్స్ చేయాలి. సో మిక్స్ చేశాక, సో లైట్గా ఇదంతా మిక్స్ అయిపోయి స్టిరప్ అయ్యాక దెన్ అప్పుడు మనము యాజ్ ఇట్ ఈస్గా ఇదంతా కూడా మనము ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ట్రే కానీ, లేకపోతే బకెట్ కానీ, టబ్స్ కానీ, సో అందులో మనం ఎందులో డిస్ఇన్ఫెక్ట్ చేయాలనుకుంటున్నామో అందులోని ఈ సొల్యూషన్ అంతా కూడా మనం టబ్లో ఆర్ ఇన్స్ట్రుమెంట్స్లో తీసేసుకోవాలి. ముఖ్యంగా వెంటిలేటర్ ట్యూబింగ్స్ ఆర్ ప్లాస్టిక్ ఆర్ ఏదైనా మనం ఒకవేళ రీయూజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, ఫస్ట్ ఇట్ మస్ట్ బీ క్లీన్ ప్రాపర్లీ. సో రన్నింగ్ వాటర్ కింద ఫస్ట్ దాని మీద ఉన్న బ్లడ్ స్టెయిన్స్ కానీ, లేకపోతే ఏమైనా సెక్రిషన్స్ కానీ, డ్రై అప్ అయిన సెక్రిషన్స్ కానీ, అలాంటివి ఏమైనా థిక్ అండ్ సెక్రిషన్స్ ఉంటే సో అది పేషెంట్ కేర్ వాళ్ళతో ఒకసారి అదంతా కూడా సింక్ దగ్గర మొత్తం రన్నింగ్ వాటర్లో అదంతా క్లీన్ చేశాక నార్మల్ బ్రష్ యూజ్ చేయొచ్చండి. టూత్ బ్రష్ కూడా యూజ్ చేయొచ్చు, అన్యూజ్డ్ టూత్ బ్రష్ కొత్తది అది ఓపెన్ చేసి దాని నుంచి కూడా ట్యూబింగ్స్ కానీ ఏమైనా ఉంటే అవంతా కూడా ప్రాపర్ క్లీనింగ్ అయ్యాక దెన్ మనం ఏదైతే ఈ మొత్తము యాక్టివేటర్ మిక్స్ చేసుకున్నది ఉందో, ఏదైతే మనం ట్రేలో లేదా టబ్లో వేసుకున్నామో అందులో ఇమ్మర్స్ అవ్వాలి. అవి ప్రాపర్గా మునిగేలా చూడాలి, ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ట్యూబింగ్స్ కానీ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్. టోటల్ స్టెరిలైజేషన్ ఈజ్ 10 hours. 8 to 10 hours ఒకవేళ మనం ఇమర్స్ చేయగలిగితే అది ప్రాపర్ రైట్ డిస్ఇన్ఫెక్షన్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, డిస్ఇన్ఫెక్ట్ చేశాక ఖచ్చితంగా మళ్ళీ మనము స్టెరైల్ వాటర్ కానీ, డిస్టిల్ వాటర్ మళ్ళీ ప్రాపర్గా రిన్స్ చేశాకనే డ్రై అయ్యాక దెన్ ఇట్ మస్ట్ బి సెండ్ టు ఈటీఓ. ఎస్పెషలీ ఈటీఓ అనగానే మనకి ప్లాస్టిక్ ఐటమ్స్ లైక్ వెంటిలేటర్ సర్క్యులర్స్ కానీ ఆర్ అంబూస్ కానీ ఆర్ ఎనీ రబ్బర్ ఐటమ్స్ ఏదైతే మనం ఆటోక్లేవ్ వెళ్ళదో అది ఈటీఓకి వెళ్ళొచ్చు. కానీ బిఫోర్ దాట్ ఫస్ట్ ప్రాపర్గా క్లీనింగ్, రిన్సింగ్, స్టెయిన్స్ అవన్నీ కూడా ప్రాపర్గా తీసేయాలి. దెన్ 10 hours, అట్లీస్ట్ 8 to 10 hours సైడెక్స్ సొల్యూషన్ గ్లూటరాల్డిహైడ్ సొల్యూషన్లో అది ఇమర్స్ అవ్వాలి. తర్వాత ప్రాపర్గా మళ్ళీ డిస్టిల్ వాటర్తో క్లీన్ అవ్వాలి. ప్రాపర్ డ్రై అయ్యాక అప్పుడు మాత్రమే మనము ఈటీఓకి మనం దాన్ని పంపించాలి. సో ఈటీఓకి పంపిస్తున్నప్పుడు కూడా మనం ప్రాపర్గా దాన్ని క్లోజ్ చేసి పంపాలి. అంటే అది బెడ్షీట్లోనైనా, కార్డ్బోర్డ్ బాక్స్లోనైనా, అది ఒకవేళ మనం అవన్నీ వేసి పంపిస్తున్నప్పుడు ఈటీఓకి ప్రాపర్గా దాన్ని ప్లాస్టరింగ్ అంటే కంప్లీట్ క్లోజ్ చేయాలి. లేకపోతే మన డస్ట్ అంతా పడడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ ఇంకొక పాయింట్, ఇది ఏదైతే మనం వాడామో దీన్ని మనము 14 days వరకు మనం యూస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా టబ్లోనన్నా లేకపోతే ఏదైతే స్టీల్ ట్రేలో కానీ ఒకవేళ దీన్ని ఓపెన్ చేసి పెట్టాం కదా, ఖచ్చితంగా ఇట్ మస్ట్ బి క్లోజ్డ్, ఖచ్చితంగా లీడ్ దానిపైన ఉండాలి. 14 days వరకు యూజ్ చేయవచ్చు. అండ్ దాని మీద లేబులింగ్ ఈజ్ మస్ట్.
సో లేబులింగ్ ఏంటి, లైక్ ఎప్పుడు మనం దాన్ని యూజ్ చేస్తాము అండ్ ఎన్ని డేస్ వరకు యూజ్ చేయొచ్చు. సో డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అంటాము. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. డేట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ద సైడెక్ సొల్యూషన్ అండ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ ద సైడెక్ సొల్యూషన్, ప్రిపేర్డ్ సైడెక్ సొల్యూషన్ అండ్ 14 days వరకు మాత్రమే యూజ్ చేయొచ్చు అని ఖచ్చితంగా ఇది మనము లేబుల్ చేసి ఉంచాలి. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో సైడెక్ సొల్యూషన్ ఆర్ గ్లూటాథియోనైడ్ సొల్యూషన్ 2% ఈజ్ సేమ్ అండ్ ఇవి మన దగ్గర స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి, 2% అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడంతా కూడా మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. వేటికి మనం యూజ్ చేయొచ్చు, స్కోప్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్, ఓటీ ఇన్స్ట్రుమెంట్స్కి కానీ, ఆర్ వెంటిలేటర్ సర్క్యూట్స్ కానీ, ఎనీ ప్లాస్టిక్ ఐటమ్స్ ఒకవేళ యూజువలీ డిస్పోజబుల్ సింగిల్ ఉంటుంది, ఒకవేళ రీయూజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే అది ప్రాపర్గా క్లీన్ అయ్యాక దెన్ సైడెక్ సొల్యూషన్లో 8 hours ఇమ్మర్స్ చేశాక ఆఫ్టర్ దట్ అగైన్ ఇట్ షుడ్ బి ప్రాపర్లీ క్లీన్, ప్రాపర్లీ డ్రై అయిపోయాక దెన్ ప్రాపర్గా ప్యాక్ చేసి మనం దాన్ని ఈటీఓకి పంపించాలి. ఆఫ్టర్ ఈటీఓ అయ్యాక అప్పుడు మాత్రమే మనం ఇట్ మస్ట్ బి ప్రాపర్లీ, లైక్ ఈటీఓ దాని మీద కూడా స్టిక్కర్ కలర్ చేంజ్ అయిందా లేదా, సో అదొకసారి చెక్ చేసుకొని అప్పుడు రీయూజ్ చేయాలి. ఎన్నిసార్లు రీయూజ్ చేయొచ్చు, ఇంత ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి 2-3 times తప్ప ఇంకా ఎక్కువసార్లు మనం దాన్ని వాడడానికి లేదు. సో దిస్ ఇస్ అబౌట్ యూజ్ అండ్ డైరెక్షన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే దీన్ని యూజ్ చేస్తున్నారో, డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి చేస్తున్నారో, పేషెంట్ కేర్ స్టాఫ్, దే హ్యావ్ టు వేర్ పీపీ, అంటే కనీసం గ్లవ్ అండ్ మాస్క్ అయితే మస్ట్, అండ్ వాళ్ళు క్లోజ్గా దాన్ని ఇన్హేల్ చేయొద్దు. ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ ప్రికాషన్స్ ఇచ్చారు. యూజ్ ఇన్ వెల్ వెంటిలేటెడ్ ఏరియా, క్లోజ్డ్ ఏరియాలో కాకుండా కొంచెం వెల్ వెంటిలేటెడ్ ఏరియాలోనే మనం దీన్ని ప్రిపరేషన్ చేయాలి. మనము ఎందులోకైతే సొల్యూషన్ మొత్తం వేస్తామో దాని మీద ఖచ్చితంగా మూత పెట్టి ఉంచాలి. అండ్ ప్రాపర్ లేబులింగ్ అండ్ అవాయిడ్ డైరెక్ట్ స్కిన్ కాంటాక్ట్, అండ్ ఆల్సో దే మస్ట్ వేర్ రబ్బర్ గ్లవ్ అండ్ మాస్క్, అండ్ దే షుడ్ నెవర్ ఇన్హేల్ ద సొల్యూషన్. అదొకటి మనము ఎన్ష్యూర్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.